కథ పశ్చాత్తాపం. రచన శివరంజని. గళం కళ్యాణి. రాజేష్ ఇంటర్మీడియట్ చదువుతున్న తెలివైన అల్లరి విద్యార్థి. తల్లిదండ్రి అత్యవసరంగా ఊరు వెళ్లాల్సి వచ్చింది. అది రాజేష్ పరీక్ష ఫీజు కట్టాల్సిన సమయం. రాజేష్ ఫీజు గురించి అడిగితే 2 రోజుల్లో వచ్చేస్తాం, వచ్చాక ఇస్తాములే అన్నారు. 2 రోజులు అనుకున్నది కాస్త 10 రోజులైనా రాజేష్ తల్లిదండ్రులు వెళ్లిన పని అవ్వకపోవడంతో ఇంటికి రాలేదు. ఆ రోజే రాజేష్ పరీక్ష ఫీజు కట్టాల్సిన ఆఖరి రోజు. రాజేష్ తన అల్లరితో చుట్టుపక్కల వారిని, స్నేహితులని, లెక్చరర్లని ఎప్పుడు ఇబ్బంది పెట్టడం వల్ల ఫీజు కోసం ఎవర్ని అప్పు అడగాలన్నా మొహం చెల్లలేదు. కాలేజీ వదిలి విద్యార్థులంతా వెళ్ళిపోయారు. అల్లరితో ఇతరులని ఇబ్బంది పెట్టడం మాను. దీనివల్ల అందరూ నీకు దూరమవుతారు. ఇలాగే చేస్తూ ఉంటే నీకంటూ కష్టకాలంలో ఆదుకునేవారు ఎవరూ మిగలరు అని తరచూ తల్లిదండ్రులు చేసే హితబోధలు గుర్తు చేసుకుంటూ ఫీజు కట్టనందువల్ల తన ఈ విద్యా సంవత్సరం వృధా అవుతుందని బాధపడసాగాడు. అటెండర్ రాజేష్తో కృపానంద్ సార్ పిలుస్తున్నారని తీసుకెళ్లాడు. కృపానందం గారు పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులిచ్చి, కౌంటర్ మూసేస్తారు, ముందు వెళ్లి ఫీజు కట్టుపో అన్నారు. కళ్ళు కనిపించని కృపానందం గారు పాఠాలు చెప్పేటప్పుడు పిల్లికూతలు కూస్తూ రాజేష్ డిస్టర్బ్ చేసేవాడు. ఇది తెలిసినా రాజేష్ ఫీజు కట్టని విషయం తెలిసి విద్యా సంవత్సరం వృధా కాకూడదని పిలిచి మరీ డబ్బు ఇచ్చారు. పశ్చాత్తాపంతో రాజేష్ కృపానందం గారి కాళ్ళమీద పడ్డాడు. పరివర్తనకు సూచనగా.